దశాబ్దాలుగా జపాన్ అంటే శాంతి కాముక దేశం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైనిక శక్తిపై ఆ దేశం కఠినమైన ఆంక్షలను విధించుకుంది. కానీ తాజాగా టోక్యో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆయుధాల ఎగుమతులపై దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను సడలించింది. దీంతో ఇతర దేశాలకు సైనిక పరికరాలను విక్రయించేందుకు మార్గం సుగమం కానుంది. ప్రాంతీయంగా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని టోక్యో వాదిస్తుంది. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియా, రష్యాల నుంచి పెరుగుతున్న ఉద్రిక్తతలను ఎత్తి చూపుతోంది. అయితే విమర్శకులు మాత్రం యుద్ధం తర్వాత జపాన్ నిర్మించుకున్న శాంతి అస్తిత్వానికి ఇది విరుద్ధమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు టోక్యో తన పంతాను మార్చుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? జపాన్ నిర్ణయం మార్పు ఇండో పసిఫిక్ పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? వాచ్ ది స్టోరీ. జపాన్ శాంతి మంత్రాన్ని పక్కన పెట్టేసిందా? వెపన్స్ ఎగుమతిపై జపాన్ ఆంక్షలు ఎత్తేసిందా? చైనా ఎందుకు జపాన్ పై మండిపడుతోంది? రెండో ప్రపంచ యుద్ధం జపాన్ దేశాన్ని విధ్వంసంలోకి నెట్టింది. ప్రపంచం చూడని అణు విపత్తును ఆ దేశం చవిచూసింది. ఏ దేశంపై యుద్ధం చేయరాదని కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను ఎగుమతి చేయరాదని స్వీయ నిషేధం విధించుకుంది. సొంత ఆర్మీని రద్దు చేసింది. ఆత్మరక్షణకు మాత్రమే శాంతి దళాలను మాత్రమే నిర్ణయించింది. అప్పటి నుంచి 80 ఏళ్లుగా జపాన్ మౌనంగా శాంతి మంత్రం జపిస్తూ ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆ మౌనాన్ని జపాన్ వీడుతోంది. ఆయుధాల తయారీకి సై అంటోంది. ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తాజాగా టోక్యో రద్దు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలను విదేశాలకు విక్రయించడానికి టోక్యో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం తరువాత శాంతి కాముక దేశంగా తనను తాను పునర్నిర్మించుకున్న జపాన్ కు తాజా నిర్ణయం చారిత్రాత్మక మలుపు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైన తరువాత జపాన్ తన కొత్త రాజ్యాంగంలో యుద్ధాన్ని త్యాజించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ఆ వాగ్దానానికి చిహ్నంగా నిలిచింది. దీని ప్రకారం జపాన్ కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే సాయుధ బలగాలను కలిగి ఉంటుంది. దశాబ్దాల పాటు ఆయుధాల ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. ఇటీవలి సంస్కరణలు కూడా కేవలం రక్షణ, రవాణా, నిఘా, గనుల తవ్వకం వంటి పరిమిత విభాగాలకు మాత్రమే అనుమతిచ్చాయి. కానీ ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపాన్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా తమ శాంతిని, భద్రతలను విస్మరించలేదు. జాతీయ, ప్రాంతీయ శాంతిని రక్షించాలంటే రక్షణ పరికరాల బదిలీని ప్రోత్సహించాలని జపాన్ చెబుతోంది. మిత్ర దేశాలు ఒకే విధమైన భావాజాలం ఉన్న భాగస్వామ్య దేశాల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యమని జపాన్ భావిస్తోంది. నిజానికి ఈ మార్పు రాత్రికి రాత్రే సంభవించింది కాదు. 80 ఏళ్ల క్రితం రాసుకున్న నిబంధనలు నేటి ప్రమాదాలకు సరిపోవని జపాన్ ప్రధానమంత్రి సనే టకాయిచి ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంతో పాటు సైనిక పారిశ్రామిక రంగాన్ని విస్తరించాలని గట్టిగా ఆమె సమర్థిస్తూ వస్తున్నారు. ఇండో పసిఫిక్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ ఆమె వాదనకు మరింత బలం చేకూరుతోంది. తైవాన్ సరిహద్దుల్లో, సమీప సముద్ర జలాల్లో చైనా తన సైనిక కార్యకలాపాలను విస్తరిస్తోంది. అటు ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో విరుచుకుపడుతోంది. ఇక రష్యా కూడా ఈ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనగా మిగిలిపోయింది. వీటికి తోడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇస్తున్న హామీలపై నెలకొన్న అనిశ్చితి కూడా మిత్ర దేశాలు తమను తాము సిద్ధం చేసుకునేలా పురికొల్పింది. అయితే ఈ మార్పు వెనుక కేవలం భద్రతా కారణాలే కాదు, ఇందులో ఆర్థిక అవకాశాన్ని కూడా టోక్యో చూస్తోంది. ఇప్పటికే రక్షణ రంగంపై ఏటా $6,000 కోట్ల జపాన్ ఖర్చు చేస్తోంది. జపాన్ కంపెనీలు జలంతర్గాములు, రాడర్ వ్యవస్థలు, అత్యాధునిక విమానాలను తయారు చేయగలవు. ఎగుమతులతో కర్మాగారాలను బలోపేతం చేయవచ్చు. పరిశోధనాలకు నిధులు సమకూర్చుకోవచ్చని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా జపాన్ ఆయుధాలపై ఆసక్తి పెరుగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఫిలిప్పైన్స్ దేశం జపాన్ తయారీ యుద్ధ నౌకలు, క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆయుధ ఎగుమతికి
జపాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రక్షణ రంగ చరిత్రలో నూతన అధ్యయనానికి నాందిగా మారింది. మరోవైపు పోలాండ్ వంటి దేశాలు కూడా డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాల విషయంలో జపాన్తో సహకారంపై చర్చలు జరిపాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే జపాన్తో సుమారు $650 కోట్ల విలువైన యుద్ధ నౌకల తయారీ ఒప్పందంపై సంతకం చేసింది. అయితే జపాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించడం లేదు. ముఖ్యంగా చైనా ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. చైనా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో జపాన్ సైన్యం విచ్చలవిడిగా దురాక్రమణలకు, విస్తరణవాదానికి పాల్పడిందని చైనా ఆరోపించింది. తమతో పాటు ఇతర ఆసియా పొరుగు దేశాలపై ఘోరమైన నేరాలకు ఒడిగట్టిందని బీజింగ్ విమర్శించింది. జపాన్ సైనికంగా పుంజుకోకుండా ఉండాలని చైనా డిమాండ్ చేసింది. జపాన్ తిరిగి ఆయుధాలు సమకూర్చుకునేలా ఏ పరిశ్రమను కూడా అనుమతించకూడదని చైనా కోరుతోంది. తాజా కటాయిజీ నిర్ణయంపై స్వదేశంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాల ఎగుమతులతో భవిష్యత్తులో జపాన్ యుద్ధాల్లో చిక్కుకునే ప్రమాదముందని కొందరు వాదిస్తున్నారు. ఇప్పటికీ శాంతియుత దేశం అనే గుర్తింపు బలహీనపడుతోందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల మార్పును అడ్డుపెట్టుకుని లాభాలు గడించేవారు తప్పకుండా ఉంటారని విమర్శిస్తున్నారు. జపాన్లో యుద్ధ పరికరాల తయారీ పెరగడం ప్రమాదకరమైన ధోరణిగా పేర్కొంటున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ సంక్షోభాలతో ఎప్పుడు ఏ దేశంపై ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో జపాన్ తీసుకున్న నిర్ణయం విచిత్రంగా ఏమీ అనిపించదు.